భక్తిమాల వెబ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములు. మీ గ్రహబలం కార్యక్రమానికి ఘన స్వాగతం. భక్తిమాల టీవీలో గత 40 రోజుల నుంచి గ్రహబలం కార్యక్రమ ప్రసారాలు రావటం లేదు. గత నెల 16వ తేదీ నుంచి నిన్నటి వరకు 40 రోజుల పాటు గ్రహబలం కార్యక్రమాన్ని మీరు చూడలేకపోయారు. ఈరోజే క్షీరాబ్ది ద్వాదశి, చాతుర్మాస్య వ్రత సమాప్తి. ముఖ్యంగా ప్రియమైన ప్రేక్షకులందరికీ చాలా విషయాలను చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటర్నెట్లో ఈ టీవీ ప్రసారాలను చూడాలి అనుకున్నటువంటి వారు దాదాపుగా 50 to 65% నిరాశకు లోనవుతున్నారు. ఎందుచేతనంటే వారికి ఉన్నటువంటి ఆ నెట్ కనెక్షన్లు కొన్ని పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయిన కారణంగా, మరికొన్ని తరచుగా బఫరింగ్ ఆగి రావటం కారణంగా, ఒక్కొక్కసారి కొన్ని చోట్ల కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ అందిస్తున్నాయి కనుక అవి కూడా ప్రాపర్గా అందించలేకపోయిన కారణంగా కూడా నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వెబ్ టీవీలో చెప్పేటువంటి కార్యక్రమాలు 24 గంటలు కూడా త్వరలో రాబోతున్నాయి అని మేము మొదటనే చెప్పాం. ఇంకా ఏమిటండి 24 గంటలు కదా, కనీసం అరగంట కూడా చూడలేకపోతున్నాం. మరి 24 గంటల పాటు కార్యక్రమాలు వస్తుంటే మేము ఎలా చూడాలి? ఎస్, యు ఆర్ కరెక్ట్. ఎలా చూస్తారు? దీని మీద కుస్తీ పడుతున్నాం. కానీ ఈ మీ గ్రహబలం కార్యక్రమం ప్రసారాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాలను ప్రసారం చేస్తూ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నాం. ఉదాహరణకి, మీ ఇంట్లో ఉండేటువంటి టీవీ ద్వారా మా కార్యక్రమాన్ని ప్రసారం చేయాలి అంటే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఏమిటి ఆ సమస్యలు? మొదట, మీ ఇంట్లో మీరు టీవీ చూస్తున్నారు. ఇవి 2 రకాలు. ఒకటేమిటంటే డిష్ కనెక్షన్ ఉంటుంది. ఇంటింటికి ఒక లైన్ ఉంటుంది. ఆ వ్యక్తికి నెలకి 150 రూపాయలు 200 రూపాయలు పే చేస్తుంటారు. ఒక 60, 70, 80 ఛానల్స్ వస్తుంటాయి. అది డిష్ కనెక్షన్. అలా కాకుండా డిష్ టీవీ లాగా ఇంటిపైన యాంటీనా పెట్టుకుంటారు. అది రిలయన్స్ టీవీ అని, బిగ్ టీవీ అని, సన్ టీవీ అని, డిష్ టీవీ అని, రకరకాల వీడియో కానీ ఎన్నో కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ కంపెనీల ద్వారా ఒక డిష్ లాంటివి కూడా పెట్టుకుంటే కూడా కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. కానీ అలాంటి డిష్ ద్వారా లేదా కేబుల్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా మేము ప్రసారాలు అందించవచ్చు. అయినా వచ్చిన చిక్కల్లా ఏమిటి? ప్రసారాలు అందించాలంటే ఈ రోజున భక్తిమాల.టీవీలో చేసేటువంటి కార్యక్రమాలకి చిన్న రాగి పైసా కూడా మాకు ఆదాయం లేదు. కానీ చేయాలనేటువంటి సంకల్పంతోనే ఓంకార మహాశక్తిపీఠ సారథ్యంలో మా టెక్నీషియన్స్ యొక్క నైపుణ్యం అంతా చూపిస్తున్నారు. వారికి తృణోపనం మేము ఇస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా భారీ స్థాయిలో ప్రసారాన్ని కూడా మీకు అందించాలంటే, మీకు ఎవరైతే డిష్ కనెక్షన్ ఇస్తున్నారో వారి పైన ఒక హెడ్ ఉంటారు. కొన్ని ప్రాంతాలకు కలిపి ఒక హెడ్ ఉంటారు. ఆ హెడ్ పేరు MSO అంటారు, మల్టీ సిస్టమ్స్ ఆపరేటర్. ఉదాహరణకి హైదరాబాద్ నగరమే తీసుకుందాం. హైదరాబాద్ నగరం అంతా కూడా మొత్తం 4 లేక 5 మంది ఆపరేటర్స్ ఉన్నారు, MSOs. ఒక ఆపరేటర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి భక్తిమాల.టీవీ మేము ఇంటర్నెట్ ద్వారా ఇస్తున్నాం, ఆ కార్యక్రమాల్ని టీవీ ద్వారా అందరూ చూడాలనుకుంటున్నారు, దయచేసి మా కార్యక్రమాల్ని మీరు ప్రసారం చేయండి అంటే, తప్పకుండా ప్రసారం చేస్తామండి, ఇబ్బంది ఏమి లేదన్నట్టు. అంతవరకే. ఆ తర్వాత రెండవ మాట వారు అనేది ఏంటంటే, నెలకి ఎంత ఇస్తారు, నెలకి ఎంత ఇస్తారు అంటారు. సరే, ఎంత ఇవ్వమంటారు అని అడిగితే
వారు ఏమంటారు సార్, మంత్లీగా చెప్పేది పర్ యానం 12 నెలలకు కలిపి హైదరాబాద్ భాగ్యనగరంలో సిటీ అంతా రావాలంటే 96 లక్షల రూపాయలు సంవత్సరానికి మేము పే చేయాలి. అంటే నెలకి 8 లక్షల రూపాయలు పే చేయాలి. అదే ఉభయ గోదావరి జిల్లాలలో లేక విశాఖపట్నము అయితే అక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఓస్ వారు కూడా ఏదో ఒక రేటు డిమాండ్ చేస్తుంటారు. ఈ ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మేము మా ప్రసారాన్ని మీ ఇంట్లో ఉండేటువంటి టీవీలకు అందించాలంటే 4 నుంచి 5 కోట్ల రూపాయలు వెచ్చించాలి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శాటిలైట్ టీవీల వాళ్ళందరూ కూడా అలాగే డబ్బు ఖర్చు పెట్టుకునే మీకు అందిస్తున్నటువంటి విషయం చాలామందికి తెలియదు. అంటే ఎంఎస్ఓస్కి డబ్బు కడుతుండాల, యాడ్స్ ద్వారా వాడికి రెవెన్యూ వస్తుంది. మాకు యాడ్స్ లేవు కదా, మరి ఎంఎస్ఓస్ మేము డబ్బు కట్టాలంటే చిన్న ఛానల్, అందుచేతనే ఇంటర్నెట్ ఛానల్ పెట్టుకుంటే డబ్బు ఖర్చు ఉండదు, ఎవరికి పే చేయాల్సిన అవసరం ఉంది. నెలకి పర్టికులర్ కొంత మాత్రం లైవ్ స్ట్రీమింగ్ ఛార్జెస్ అంటూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తుల జీతాలు అవన్నీ కూడా మా పీఠం భరాయించుకుంటుందనే ఉద్దేశంతోనే వెబ్ ఛానల్కి వచ్చాం. ఇక రెండవది ఉంది మరొకటి, డిష్ టీవీ యాంటీనా ద్వారా ఇచ్చేటువంటివి బిగ్ టీవీ కానీ, రిలయన్స్ కానీ, వీడియోకాన్ కానీ, సన్ డిష్ కానీ, డిష్ టీవీ కానీ, ఇలాంటి వారిని మేము కన్సల్ట్ అయినాం. ఏమండి మా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మా ప్రోగ్రామ్స్ని మీరు టెలికాస్ట్ చేయండి, మా ప్రోగ్రామ్స్ చూడాలి అనుకున్న వారంతా కూడా మీ డిష్ ఒకటి కొనుక్కుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు. వారికి డిష్ కనెక్షన్ ఉన్నా, వారికి ఏ కంపెనీ డిష్ ఉన్నా ఈ డిష్ కూడా పెట్టుకోవచ్చు, తప్పకుండా ప్రోగ్రామ్స్ వస్తాయంటే తప్పకుండా ఇస్తామండి, కానీ మా రేటు 1 సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇవ్వండి అన్నారు. ఎంతండి? 1 కోటి రూపాయలు మేము వారికి ఇవ్వాలి. 1 కోటి రూపాయలు ఇవ్వండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే ఆ డిష్ ఇంటి మీద పెట్టుకుంటే భక్తిమాల.tv ప్రోగ్రాం చూడవచ్చు, 1 కోటి రూపాయలు ఇవ్వండి అన్నారు. వెంటనే నేను అడిగిన ప్రశ్న ఒకటన్నా, ఏమండి 1 కోటి రూపాయలు నేను మీకు ఇవ్వటం కాదు, మీరే నాకు 1 కోటి రూపాయలు ఇస్తే బాగుంటుందేమోనే అన్న. ఏమిటండి మీరు మాట్లాడేది, మేము మీకు 1 కోటి రూపాయలు ఇవ్వాలనా అన్నారు. ఎస్, మీరు ఇస్తేనే నేను కార్యక్రమాలు ఇస్తానండి అన్నాడు. ఎందుచేత ప్రేక్షకులు బాగా అర్థం చేసుకోండి. ఈరోజు ఈ గ్రహబలం కార్యక్రమాలని చూడాలనుకున్న వారు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. హీనాతిహీనంగా వేసిన 10 లక్షల మంది. ఈ 10 లక్షల మంది వారి వారి గృహాల్లో యాంటీనాలు పెట్టుకుంటారు. ఒక్కొక్కరు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక యాంటీనా పెట్టుకున్నారంటే ఆ రిలయన్స్ కంపెనీ కానీ, సన్ కానీ వారికి 10 లక్షలు ఇంటూ 1000 రూపాయల లెక్కన 10 కోట్ల రూపాయలు ముందే వచ్చేస్తాయి. అవునా? 10 కోట్ల రూపాయలు వారికి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇంటిపైన డిష్ పెట్టిన తర్వాత నెలకు 100 రూపాయలు ఎంతో వారు తీసుకుంటూ ఉంటారు. దానివలన ఈ 10 లక్షల మందిని ఇచ్చి 100 రూపాయల లెక్కన 1 కోటి రూపాయలు వారికి ఇన్కమ్ వస్తున్నప్పుడు నేనెందుకు పే చేయాలండి మీకు అని ప్రశ్నించడం జరిగింది. వారు డైలమాలో పడ్డారు. అవును, కానీ వాళ్ళ రూల్స్ మాత్రం ఒప్పుకోవటంగా. మరి ఏమిటి ఇంక పర్యవసానం? ఏదో ప్రకారంగా ఇంటర్నెట్ ద్వారానే కాకుండా మీ ఇళ్లలో ఉండేటువంటి టీవీలకు కూడా మా ప్రసారాలను అందించాలనేటువంటి కృత నిశ్చయంతో మేమున్నాం. కనుక మాదొక చిన్న మనవి ఏమిటంటే, మీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మా కార్యక్రమాలను చూస్తున్నటువంటి వారు, మా కార్యక్రమాలు అంటే అభిమానంతో ఉన్నటువంటి వారు, మా కార్యక్రమాలను చూడాలని తహతహలాడేటువంటి వారు, వీరందరూ కూడా ఒక చిన్న పని చేయండి. అదేమిటంటే, మీకు దగ్గరలోనే కేబుల్ ఆపరేటర్స్ ఉంటారు కనుక ఆ కేబుల్ ఆపరేటర్స్ని కొంచెం వినయంగా అడగటానికి ప్రయత్నం చేయండి. ఏమని అడుగుతారంటే, పర్టికులర్గా మరో కొద్ది రోజుల్లో ప్రసారాలు ఇవ్వాలనుకుంటున్నారు భక్తిమాల వెబ్ టీవీ వారు, ఆ కార్యక్రమాలు మన ఇళ్లలో ఉండేటువంటి టీవీల ద్వారా వస్తాయి కనుక మీరు ఎంఎస్ఎస్తో చెప్పి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మాకు ప్రసారం చేయండి అని మీరు జస్ట్ రిక్వెస్ట్ చేయండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, లక్షల మంది ఎప్పుడైతే విజ్ఞప్తి చేస్తారో తప్పకుండా ఆ ఎంఎస్ఓస్ ఇంతమంది ప్రేక్షకులు అడుగుతున్నప్పుడు ప్రసారం చేయకపోవటం ఏమిటి అనే ఆలోచనలో ఉండేటువంటి వారు ఉన్నారు. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది ఎంఎస్ఓస్ మాతో చక్కగా మాట్లాడుతున్నారు. అయితే
వారికి మేము కనెక్షన్ ఇవ్వాలి అంటే మా దగ్గర ఎన్కోడర్ అని ఒకటి ఫిక్స్ చేస్తాం, వారి దగ్గర డీకోడర్ అని ఫిక్స్ చేస్తాం. ఎన్కోడర్ నుంచి డీకోడర్ ప్రసారాలు వెళ్ళిపోతుంటాయి. ఆ డీకోడర్ ద్వారా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలందరికీ వారికి కూడా ప్రసారాలన్నీ వస్తుంటాయి. కనుక అలాంటి ప్రయత్నాలు మేము త్వరలో చేయబోతున్నాం. కొంతమంది ఎంఎస్ఓస్ డబ్బు ఆశించకుండా కేవలం నా మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేక్షకుల మీద ఉన్నటువంటి గౌరవంతో, భక్తిభావంతో భగవంతుని మీద కార్యక్రమాలు ప్రసారం చేయాలని సంకల్పించారు. కనుక అలాంటి కార్యక్రమాలని ప్రజలకు కూడా అందిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మొగ్గు చూపుతున్నారు. త్వరలో అలాంటి వారు కనుక ముందుకు రాబోతున్నారు. కనుక అలాంటి వారు రాగానే కొన్ని ఏరియాలు మాత్రం ఈ ప్రసారాలు మేము చేయటానికి అవకాశం అంటూ ఉంటుంది. మరొక మాట, దాదాపుగా 40 రోజుల తర్వాత ఈరోజు భక్తిమాల.టీవీలో మీ గ్రహబలం కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో కొన్ని మార్పులు కొన్ని చేర్పులు ఉన్నాయి. ఏమిటా మార్పులు చేర్పులు? ఈరోజు ఆదివారం అంటే సహజంగా అందరూ కూడా రాశి ఫలితాలు ప్రసారం ఇంకా కాలేదే అని వెయిట్ చేస్తున్న వారు కూడా ఉంటారు. వారం రాశి ఫలితాలు చెబుతూ ఉంటే ఒక్కొక్కసారి వారంలో 2వ రోజు 3వ రోజు ప్రసారమైన తర్వాత నెక్స్ట్ వారం తదుపరి వారం ఫలితాలు వారికి ముందుగా తెలియవు. కనుక అనుకూలం కానిటువంటి సమయంలో ఏదో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని వారు ఆల్రెడీ అక్కడ రిజర్వ్ చేసుకుని ఉంటారు. అలాంటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. అందుచేత ఇకపైన రాశి ఫలితాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారమే ప్రసారం అవుతాయి. ఏమిటా పద్ధతి? అమావాస్య నుంచి తిరిగి అమావాస్య వరకు, అంటే శుక్లపక్ష పాడ్యం నుంచి పూర్ణిమ దాకా, బహుళ పాడ్యం నుంచి అమావాస్య దాకా, ఈ పరంపరలో నవంబర్ 29వ తేదీ గురువారం నుంచి డిసెంబర్ 13వ తేదీ గురువారం వరకు, అంటే కార్తీక బహుళ పాడ్యం నుంచి కార్తీక అమావాస్య వరకు పక్ష ఫలితాలు చాలా డీటెయిల్డ్గా ప్రతి 15 రోజులకి కావాల్సినటువంటి సమయాలు ఏమిటి అనే వివరాలన్నీ కూడా ప్రసారం 15 రోజులు ముందుగా వస్తాయి. కనుక ఈ 15 రోజులలో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం అంటూ ఉంటుంది. కనుక వారం రాశి ఫలితాలు కాకుండా పక్ష ఫలితాలు మాత్రం ఉంటాయి. ఆ పక్ష ఫలితాలని తప్పకుండా రేపు 29వ తేదీ గురువారం, అంటే నవంబర్ 29వ తేదీ గురువారం కార్తీక బహుళ పాడ్యమి దగ్గర నుంచి కార్తీక అమావాస్య వరకు డిసెంబర్ 13 వరకు ఉన్నటువంటి ఆ 15 రోజుల ఫలితాలు ప్రసారం అవుతున్నాయి. ఇది మొదటి మార్పు. ఇక రెండవది, ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి రాజయోగ పరిహారాలు. అందరూ కూడా అనుకుంటుంటారు ఇంకా రాజయోగ పరిహారాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని. ప్రారంభం అతి త్వరలోనే డిసెంబర్ 1వ తేదీ నుంచే రాజయోగ పరిహారాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే రాజయోగ పరిహారాలు ప్రారంభం అవుతున్నాయి కదా, ఇది భక్తిమాల.టీవీలో ప్రసారం అవుతాయి. ఈ భక్తిమాల.టీవీలో ప్రసారమైనటువంటి రాజయోగ పరిహారాలు వీడియో ఒకవేళ చూడలేనటువంటి వారు గ్రహభూమి.blogspot.comలో ఉంటుంది. అలాగే యూట్యూబ్లో కూడా ఉంటుంది. అక్కడ కూడా మేము చూడలేకపోతున్నామండి అనుకున్నటువంటి వారు ఎలా, కనీసం వీడియో చూడలేకపోయినారు, దాంట్లో ఉండే స్క్రిప్ట్ ఏమిటో ఆ స్క్రిప్ట్ని క్లుప్తంగా గ్రహభూమి.blogspot.com అంటే గ్రహభూమి బ్లాగులో తెలుగులో ఆ స్క్రిప్ట్ అనేది క్లుప్తంగా ఇవ్వబోతున్నాము. కనుక వీడియో అవకాశం ఉంటే వీడియో చూడండి. వీడియో అవకాశం లేనటువంటి వారు ఆ స్క్రిప్ట్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. డిసెంబర్ 1వ తేదీ నుంచి రాజయోగ పరిహారాలు పట్టిక ప్రారంభం కాబోతుంది. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మొట్టమొదటి నుంచి ఆ పట్టిక చెప్పబోతున్నాను. చాలా విశదంగా చెప్తున్నాను. ప్రస్తుతం భక్తిమాల.టీవీ ఎవరిది? మీది, మీ సొంతం. కనుక 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, అరగంట కాదు, గంట కాదు, 24 గంటలు కూడా వెచ్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడటానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలా. ఆ కార్యక్రమాన్ని రూపొందించడానికి మా టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా సిద్ధమైపోయినారు. వారంతా కూడా కంప్యూటర్ల మీద రాజయోగ పరిహార పట్టికల్ని ఏ విధంగా చూపించాలా, జూమ్ ఎలా చేయాలా, ఏ విధంగా ప్రేక్షకుల యొక్క అభిమానాన్ని చూరుకునే విధంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో ఎలా ఉండాలి అనే రీతిలో కూడా వారంతా కూడా గ్రాఫిక్స్ చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి రాజయోగ పరిహారాలు ప్రారంభం కాబోతున్నాయి. అదే ఉదాహరణకి ఒక పుస్తక రూపంలో రావాలనుకున్నాను అనుకోండి. రాజయోగ పరిహారాలు అంటే పైన 9 గడులు,
ఆ కింద 9 గడులు, ఆ విధంగా 9 లైన్స్. 9 × 9 81 లైన్ అనమాట. 81 గడి. ఈ 81 గడి అంటే ఒక గడిని గురించి ఎంత క్లుప్తంగా చెప్పదలుచుకున్నా కూడా 40 పేజీలు మ్యాటర్ అవుతుంది. కాలచక్రం పంచాంగము సైజులో 40 పేజీలు అవుతుంది. మరి ఒక్కొక్క గడి గురించి 40 పేజీలు చెప్పాలంటే 81 గడి అంటే దాదాపు 3000 చిల్లర పేజీలు అవుతాయి. కానీ 3000 చిల్లర పేజీలు ప్రింట్ కావాలంటే ఎంత సమయం పడుతుంది? దానికి టైపింగ్ కావాలా, ప్రింటింగ్ కావాలా, దానికి ఎంతో కష్టసాధ్యాలు. కనుక అలాంటి అవకాశాలు ఉంటే పుస్తక రూపంలో కూడా అతి త్వరలో రిలీజ్ అవుతాయి. కానీ పుస్తక రూపంలో కంటే ముందుగా రాజయోగ పరిహార పట్టికలో విశేషాలన్నీ కూడా డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్నాయి. ఇక అసలు విషయానికి వద్దాం. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన వరకు ప్రతి ఒక్కరూ మీ అంతటా మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్నప్పుడే కొంతమంది ఆట కట్టించవచ్చు అనేది మా నినాదము. మీరు ఎప్పుడైతే పరిపూర్ణంగా నేర్చుకోగలుగుతారో మీ ఎదురుగా నిలబడి ఎవరూ మాట్లాడలేరు. కనుక మీరు ధాటిగా సమాధానం చెప్పాలి అంటే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉండాలి, జ్యోతిష పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. కనుక డిసెంబర్ 1వ వారం నుంచే జ్యోతిష పాఠాలు నేర్పేటువంటి ఒక కార్యక్రమం కూడా ప్రసారం కాబోతుంది. ఆ కార్యక్రమం వివరాలు కూడా 2-3 రోజుల్లోనే మీకు తెలియజేస్తున్నాను. మరి జ్యోతిష పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ప్రేక్షకులు ఉందా అని కూడా కొంతమందికి అనుమానం రావచ్చు. ఉంది. ఈ రోజులలో నేను బాగా గమనిస్తున్నాను. ఎన్నో రకాల సేవలు చేసి శ్రీనివాస గార్గే సిద్ధాంతి ఈజ్ నాట్ ఏ కమర్షియల్ పర్సన్. ఆయన వాణిజ్యపరంగా వ్యాపార ధోరణిలో జ్యోతిష్యం చెప్పే వ్యక్తి కాదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ రోజులలో జ్యోతిష్యం ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. జ్యోతిష్యం వ్యాపారం అయితే అయింది, దాని గురించి నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కానీ ప్రజలను భయపెట్టే శాస్త్రం మాత్రం కాకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ భాగం పండితులు గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రజలను ఎవరిని భయపెట్టవద్దు, లేనిపోయినటువంటి మాటలు చెప్పవద్దు. ఉదాహరణకి ఒక పండితుల వారి దగ్గరికి భార్యాభర్త వెళ్ళారు. అయ్యా మా అమ్మాయికి వివాహం చేయాలి, మా అమ్మాయిది అశ్విని నక్షత్రమో ఏదో భరణి నక్షత్రమో ఏదో ఒక నక్షత్రం చెప్తే ఆయన తాపిగా కాసేపు అటు ఇటు తీసి అయ్యయ్యో అని తల పట్టుకొని కూర్చుంటాడు. ఏమైందండి సిద్ధాంతి గారంటే వెంటనే అద్దాలు మనకు ఉన్నట్టే పక్కన పెట్టి ఇలా కూర్చుంటాడు. ఏమోనండి ఎలా చేస్తారు ఏమిటో. ఎదురుగా కూర్చున్న వ్యక్తికి చెమటలు పోస్తాయి. చెప్పండి స్వామి ఏమిటండి ఈ అమ్మాయి జాతకం ఇలా ఉంది అనేటప్పటికీ దాదాపుగా వారి ప్రాణాలు పైన వెళ్ళిపోతాయి. ఇది కేవలం నటన. ఈ ప్రకారంగా మభ్యపెట్టి మసిపూసి మారడికాయ చేసి అభూత కల్పంతో జాతకాలు చెప్పి మోసం చేసేటువంటి వారు కుప్పలు తెప్పలుగా భారతదేశంలో ఉన్నారంటే అతిశయోక్తి కానే కాదు, ఇది నగ్న సత్యం. ఇలాంటి వారి భరతం మీరు పట్టాలి, జ్యోతిష్ శాస్త్రాన్ని బ్రతికించాలి, మీ అంతటా మీరు నేర్చుకోవాలి. మరికొంతమంది మీ అమ్మాయికి వివాహం అయితే 2013లో కావచ్చు, ఒకవేళ కాలేదనుకోండి 2024 దాకా వివాహం కాదు అనేస్తారు మరికొంతమంది. అదేమిటండి 2013లో వివాహం కావాలంటే మా అమ్మాయి అప్పటికి బీటెక్ 4th ఇయర్లో ఉంటుంది. అవునండి, బీటెక్ 4th ఇయర్లో ఉంటే ఎవరినో వివాహం చేసుకుంటుంది. ఎంత తప్పు మాట. అలా కాదు గురువుగారు, మరి ఎట్లా వివాహం చేసుకుంటుందండి. ఒకవేళ మీరు ఏదైనా వద్దన్నారు అనుకోండి, ఇంకా మళ్ళీ కాదు, ఇంకా 10 సంవత్సరాలు ఆగాల్సిందే. ఒక జ్యోతిష్య పండితుడైన వాడు ఇన్ని రకాలుగా చెప్పకూడదు. జ్యోతిష్యంలో పెళ్లి జరిగితే ఇప్పుడు జరుగుతుంది, లేకపోతే 10 సంవత్సరాలు జరగదు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వివాహం అనేది 1 ఉంటుంది, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. 40 రోజుల పాటు గ్రహబలం కార్యక్రమం మీరు చూడలేకపోయినారు, నేను చెప్పలేకపోయినాను. ఇది విధి వ్రాత, లలాట లిఖితం. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. అయితే వచ్చే నెల అవుతుంది, లేకపోతే 5 నెలల తర్వాత కాదు. మరి మీరెందుకు చెప్పటం? మీరు సిద్ధాంతులు కదా, పండితులు కదా, మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఘంటాబద్ధంగా?
ఇలాంటి మాటలు మానసికంగా చాలామంది తెలుసుకొని బీపీ లేని వారు బీపీ తెచ్చుకుంటున్నారు, షుగర్ లేని వారు షుగర్ తెప్పించుకుంటున్నారు. అలాంటివి ఉండకూడదు. భక్తిమాల.tv వ్యాపార ప్రయోజనాల కోసం వాణిజ్య పంథాలో వెళ్తున్నటువంటి ఛానల్ కానే కాదు. ఈ రోజున మేము అంతా గర్వంగా చెప్పుకుంటున్నాం, ఘనంగా చెప్పుకుంటున్నాం. ఒక్క సింగిల్ యాడ్ లేకపోయినప్పటికీ కూడా ఎక్కడ రాజీ పడకుండా మా ప్రసారాలను మేము మీకు అందిస్తామని హామీ ఇస్తున్నాం. కానీ మాకేమిటి లాభం అని మీరు అనుకోవచ్చు. ఆ భగవంతుడు ఉన్నాడు, సర్వేశ్వరుడు, ఆ జగన్మాత, ఆ తల్లి ఏదో ప్రకారంగా ఈ ప్రసారాల్ని అందించవయ్యా గార్గేయ సిద్ధాంతి అని అనుగ్రహిస్తున్నది. అందించాల్సిన కర్తవ్యం నాది, ఆశీర్వదించాల్సిన అవసరం మీది. కనుక మీరందరూ కూడా దిగులు విచారం పడకుండా ప్రతిరోజు మంచి మంచి కార్యక్రమాలు, ఒక్కొక్కసారి 10 నిమిషాలైనా సరే, 10 నిమిషాలతోనే కార్యక్రమం ముగిస్తాను, రోజుకు 2-3 కార్యక్రమాలైనా సరే రెడీ చేసి భక్తిమాల వెబ్ టీవీలో ప్రధానంగా ఉండేటువంటి టీవీ ఫోల్డర్ కాకుండా దిగువ ఉన్నటువంటి టీవీ ఫోల్డర్లో కూడా 4-5 రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయించబోతున్నాం. కనుక ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, ఒకరు వారెవరో చెప్పారండి, మా అమ్మాయికి ఇలా జరుగుతుంది, మా అబ్బాయికి ఇలా జరుగుతుంది, వాటన్నిటిని ఇటు వినండి, ఇటు వదిలేయండి. మరొకరు అంటారు, మీకు శాతపుడు చేశారండి, అందుకే ఇట్లా ఉందండి, శాతపుడు తీయాలండి. మీ ఇంట్లో బంగారం ఉందండి, మీ ఇంట్లో నిధి ఉన్నదండి, ఆ నిధి అండి నేను తవ్వి తీస్తానండి అనేవాళ్ళు మరికొందరు. మోసపోతున్నారు మీరు, మోసపోకండి. జ్యోతిష్ శాస్త్రం బంగారు బాటల్ని, రాజబాటల్ని వేసేటువంటి ఒక శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రం ముసుగును కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం రకరకాల వేషాలు వేస్తూ మిమ్మల్ని మోసగించడానికి సిద్ధంగా ముందుకు రాబోతున్నారు. అలాంటి వారి దృష్టిలో మీరు పడ్డారంటే అలా కబలిచ్చేస్తారు. ఇది వాస్తవం, ఇది నగ్న సత్యం. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలా అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారి దృష్టిలోకి మీరు వెళ్ళకండి. మీకు మీరుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక పండితుడు కావాలి. మీడియా పెరిగిపోతున్నది, సిద్ధాంతులు పెరిగిపోతున్నారు, ప్రేక్షకులు పెరిగిపోతున్నారు. ఏవి నిజాలు, ఏవి నిజాలు కావు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కుండ బద్దలు కొట్టిన విధంగా మాట్లాడేటువంటి వ్యక్తిని నేను. కనుక మీరందరూ కూడా ఈ నగ్న సత్యాన్ని గమనించండి. రేపటి నుంచి మంచి మంచి కార్యక్రమాలతో, మంచి మంచి విశేషాలతో, చిన్న చిన్న టిప్స్తో ప్రారంభం చేస్తున్నాను. డిసెంబర్ 1వ తేదీ నుంచి రాజయోగ పరిహారాల పట్టిక ప్రారంభం కాబోతున్నది. ఈ రాజయోగ పరిహారాల పట్టిక ఏ విధంగా అయినా సరే ప్రేక్షకులకు అందించాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి వ్యక్తిని. కనుక మీరందరూ కూడా ఈ రాజయోగ పరిహారాల పట్టికను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటూ ఆశిస్తూ, ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం. తిరిగి రేపటి గ్రహబలంలో మళ్ళా కలుసుకుందాం, మంచి మంచి విశేషాలతో ముచ్చరించుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.